నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మంత్రి సీతక్క. కూటమి ప్రభుత్వంలో రైతులకు తీవ్ర నష్టం, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ బద్దిరాజు కేటీఆర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పర్యటించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో గ్రామీణ అభివృద్ధి శాఖ సెర్ప్ ఆధ్వర్యంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన ఇందిరా మహిళల శక్తి సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా ప్రభుత్వ మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మహిళలు సరికొత్త ఆలోచనలతో నూతన వ్యాపారాలు చేపట్టి అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళలు తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని, ఆలోచనలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలకు పొదుపు సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండాలని తెలిపారు. మహిళలు లేకుంటే సమాజం లేదని, ఆనాటి తరం ఉక్కు మహిళ ఇందిరమ్మ పాకిస్తాన్ ను గజగజలాడించిందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ మహిళా సంఘంలో సభ్యులుగా ఉండటం వల్ల వడ్డీ లేకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి అంటే ఏంటిది? ఆడవాళ్ళు లేకుండా సమాజం లేదు, ఆడవాళ్ళు లేకుండా సృష్టి లేదు. మరి అలాంటి సృష్టి అంటే సమాజాన్ని సృష్టిస్తున్నటువంటి మహిళ ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ భూమి మీద అత్యంత శక్తివంతురాలు. ఆ శక్తివంతురాలుగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ ఈ రోజు మొన్న యుద్ధం జరిగితే ఏమైందో తెలియదు కానీ ఆనాడే ఇందిరమ్మ పాకిస్తాన్ పాతరేసినటువంటి శక్తివంతురాలు, ఉక్కు మహిళ. దేశాన్ని ఒంటరి మహిళగా ఉండి, ఒక వితంతురాలుగా ఉండి, భర్త లేకుండా ఒంటరిగా ఉండి ఈ దేశాన్ని ఏలినటువంటి చరిత్ర ఇందిరమ్మ చరిత్ర. వితంతు మహిళగా ఉండి అంటే ఆమె అనేక కష్టాలు, విమర్శలు, ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఉక్కు మహిళగా పేరుగాంచింది. ఆమె పేదల కోసం ఇందిరమ్మ ఇల్లులు, అసైన్డ్ భూములు, మహిళా సంక్షేమం, ఇవాళ అంగన్వాడీ సెంటర్లు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఆమె మొట్టమొదట ఇందిరమ్మ ప్రారంభించడం జరిగింది. సో ప్రతి మహిళ ఒక శక్తివంతురాలైనటువంటి మహిళగా ఎదగాలి అనేది ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్. అందరు ప్రజాప్రతినిధులు, ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇందిరా మహిళా శక్తి సమరాలను వచ్చేసిన గౌరవనీయులు మంత్రి వరకు సీతక్క మేడంకు ఫస్ట్ మనం వెల్కమ్ చెప్తాం. సో మన జిల్లాలో, భూపాలపల్లి జిల్లాలో మనం ఇందిరా మహిళా శక్తి కింద మనం చాలా యాక్టివిటీస్ చేసాం. సో ఇంతకుముందు మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఎస్హెచ్ఎస్ ద్వారా మనం లాస్ట్ సీజన్లో మనం ఏర్పాటు చేసాం. సిమిలర్లీ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కూడా ఎస్హెచ్ఎస్ ద్వారా ఇప్పుడే బిఫోర్ స్కూల్ ఓపెనింగ్ మనం 381 స్కూల్స్లో మనం అన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. సిమిలర్లీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద 14 crores అక్కడ రెనోవేషన్ చేశాం. అది కూడా ఎస్హెచ్ఎస్ ద్వారా అవుతుంది. సిమిలర్ గా మన జిల్లాలో 6 ప్లేసెస్ లో మన క్యాంటీన్స్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ మనం ఏర్పాటు చేశాం. ఒక మొబైల్ ఫిష్ అవుట్లెట్ కూడా తాడిచర్లలో మనం ఒక గ్రౌండ్ చేశాం. సిమిలర్ గా సోలార్ పెట్రోల్ పంప్ కూడా ఒక మైలారాం విలేజ్ లో, ఘన్పూర్ మండలం, సిమిలర్ ఒకటి మహమూతారం మండలంలో మనం భూపాలపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క సంబరాల సందర్భంగా
విచ్చేసినటువంటి మన మందిరవారులకి, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, మా అక్క చెల్లెలకు హృదయపూర్వకంగా మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు నూతనంగా ప్రైమరీ స్కూళ్లలో గాని, హై స్కూల్లో గాని, మోడల్ స్కూల్లో గాని, కేజీబీబీ స్కూళ్లలో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్కూళ్లలో కూడా, కాలేజీలలో కూడా ఆడబిడ్డలనే విద్యా కమిటీ చైర్మన్లుగా నియమించి సమ్మర్ హాలిడేస్లలో రిపేర్లు కూడా ఆడబిడ్డల ద్వారానే చేయించి, వాష్రూమ్స్ కానీ, డోర్స్, విండోస్ రిపేర్లు అయినా ఏ పైన కూడా మా ఆడబిడ్డల ద్వారా చేయించాలని ఒక సంకల్పంతో హెడ్ మాస్టర్ తో జాయింట్ అకౌంట్ కలిపి గత 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద మీకు హక్కును కల్పించినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మహిళా క్యాంటీన్లు గాని, కలెక్టర్ ఆఫీసులో గాని, అదేవిధంగా ఎంజిఎం లాంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో గాని మీకు మహిళా క్యాంటీన్లు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడం, మీ సేవా సెంటర్లు అందించడం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మా ఆడబిడ్డల పేరు మీదనే 4.5 లక్షల మందికి, నియోజకవర్గంలో ఉన్న 3,500 మందికి మా ఆడబిడ్డల పేరు మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మంజూరు ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటి బస్సులు కూడా ఈ నియోజకవర్గంలో మండలానికి ఒకటి చొప్పున 6 బస్సులను మీకు అందించడం జరిగింది. అదే విధంగా చిట్యాల మండలంలో నైనుపాకలో 100 ఎకరం భూమి ఉంది. ఆ 100 ఎకరాలలో 4 ఎకరాల భూమి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. 4 ఎకరాల భూమి ఇస్తే వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో అంగన్వాడీ సెంటర్లకు పురుగు పట్టిన కందిబేడలు సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో పురుగు పట్టిన కందిబేడలతో గోడౌన్ వద్దకు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులు పురుగు పట్టిన కందిబేడలు పిల్లలకు ఎలా సరఫరా చేశారంటూ అధికారులను నిలదీశారు. పురుగు పట్టిన కందిబేడలు వెనక్కి తీసుకుని వేరే ప్యాకెట్లు ఇవ్వమని బద్వేలు మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన బాధితుడు బాబు అధికారులకు అడగ్గా సరైన సమాధానం చెప్పలేదని ఆయన మీడియా ముందుకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ అలీఖాన్ మాట్లాడుతూ గోడౌన్ కు పురుగు పట్టిన కందిబేడలు వచ్చింది వాస్తవమేనని, ఈ విషయంపై అధికారులకు కూడా తెలపడం జరిగిందని వారు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఎంపీ వద్దిరాజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పువ్వాడ సత్యవతులతో కలిసి దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ చిత్రపటానికి పూలమాల వేసి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. స్వర్గీయ మదన్ లాల్ సతీమణి మంజుల తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం పంటలకు మద్దతు ధర కల్పించలేదని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో పచ్చగా కనిపించే పల్లెలు నేడు మద్యం ప్రవాహాలలో కొట్టుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికి మద్యం సరఫరా చేస్తోందని విమర్శించారు. అలాగే తన ప్రభుత్వ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రిని కట్టకుండా కాలయాపన చేస్తున్నారని, ఎందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆంజనేయులు రాజకీయ స్వార్థాలే కారణమని ఆరోపించారు. ఆసుపత్రి కడితే బ్రహ్మనాయుడికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆసుపత్రికి అన్ని అనుమతులు వచ్చినా కట్టకుండా నిలిపేశారని అన్నారు. ఎక్కడ కూడా పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ చెప్తారు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని. ఈ రాజకీయ నాయకుల మాటలు మేము కాదు, మేము పాలనలో మా బాధ్యతలు మేము అన్ని కూడా బ్రహ్మాండంగా సక్రమంగా నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు. మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇవాళ వినుకొండలో జరుగుతున్నటువంటి వాటిని, ఈ బెట్టింగుల్ని, ఈ ప్యాకెట్లని, వాటన్నిటిని కూడా మీరు అరికట్టగలిగారా? కొత్త సాంప్రదాయాలను అరికట్టగలిగారా? ఈ మసాజ్ సెంటర్లో ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అవి మీరు తెలుసుకోగలిగారా? తెలుసుకొని కూడా మౌనం వహిస్తున్నారా? ఇవన్నీ అడిగేవాళ్ళు లేరని మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, వినుకొండ ఎమ్మెల్యే గారు
మీరు అవకాశాలుండి వినుకొండకి 100 పడకల హాస్పిటల్ పూర్తి స్థాయిలో నాబార్డు నుంచి డబ్బులు వచ్చి ఆ డబ్బులు వచ్చి పర్మిషన్లు వచ్చి అదేవిధంగా స్థలం పర్మిషన్ వచ్చి అన్ని పర్మిషన్ నుండి నువ్వు 100 పడకల హాస్పిటల్ కడితే బ్రహ్మనాయుడికి పేరు వస్తుందని మీరు కడితే మాకెందుకు పేరు వస్తుంది? ఆ రోజు ఇవన్నీ తీసుకొచ్చాం. స్థలం 5 ఎకరాలు ఎన్ఎస్పిలో అవకాశం కల్పించాం. అదే కాదు ఆ స్థలంతో పాటు ఆ పక్కన ఫస్ట్ వార్డు స్కూల్కి ఏర్పాటు చేశాం. అది సగంలోనే ఆపేశారు. ఇటు పక్కన ఇష్టరాజుపల్లె కారపూడి రోడ్డు చెక్కబోగమ్మట రోడ్డు బ్రహ్మాండంగా రోడ్డు వేస్తే ఎంత దుర్మార్గం ఆంజనేయులు గారు. ఆ రోడ్డు మీద నువ్వు చెత్త పోపించి మనుషులు పోకుండా, అది బ్రహ్మనాయుడు వేసిన రోడ్డు, అది మనుషులు పోవడానికి ఇల్లేదు, ఆడానికి గాడితో ఇచ్చిన దానికి కనీసం నీకు సిగ్గు అనిపించలేదా అని అడుగుతూ ఉన్నాను. నీకు సిగ్గు అనిపించలేదా? ఏంటది? రోడ్డుని మీరు బుడ్చేయటం ఏంటి? ఈ మున్సిపల్ కమిషనర్ మీద పూర్తి స్థాయిలో వాళ్ళ సిబ్బంది మీద కేసు ఫైల్ చేపిస్తాను. ఎక్కడ కూడా సందేహం లేదు. ప్రైవేట్ కేసు వేస్తాం. అదంతా ఫోటోలు తీస్తాం. ఎక్కడ కూడా వదిలిపెట్టే పని లేదు. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీద మీరు చెత్త వేపిస్తారా? రోడ్లను పోకుండా గుంతలు తీపిస్తారా? అదేందయ్యా అంటే బ్రహ్మనాయుడికి పొలం ఉందంటారా? నాకు 4 ఎకరాల పొలం ఉంటే అక్కడ ఉన్న పొలం అంతా 100 ఎకరాల అంతా కూడా వెళ్ళటానికి అవకాశం ఇవ్వరా? ఇలాంటిది ఆ పాలన? ఇదే ఆ పాలన అంటే ఆంజనేయులు గారు? మీరు ఆ హాస్పిటల్ కట్టండి, ఎవరు కాదన్నారు? ఇవాళ పులకం మీద బ్రిడ్జిలో ఆ రోజు మేము తీసుకొచ్చి అన్ని విధాల కాంట్రాక్ట్ టెండర్లు పిలిపించి వాళ్ళు చేస్తే శంకుస్థాపనలు చేసినటువంటి మా దిమ్మెలు పడేశారు. అదే కదా మీరు చేసింది. గోకనకొండ బ్రిడ్జి కానీ ఇటు కొత్తపాలెం బ్రిడ్జి కానీ. ఇది ఎక్కడ అన్యాయం అండి ఆంజనేయులు గారు? మీరు చేయండి. ఆ లింక్ రోడ్లన్నీ వేయించాం, అంతా చేపించాం. ఆంజనేయులు గారు మీరు మనసు పెట్టండి. మీరు వినకొండలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీరు వచ్చినాక ఒక తట్టెడ మట్టి పోపించావా? మీరు వచ్చినాక మీ దిమ్మెలు కట్టుకొని మీ బోర్డు పెట్టుకున్నారు. అంతకు మించి మీరు చేసింది ఏమీ లేదు. మీరు అది ఒకసారి ఆలోచించండి. మీరు మంచి చేయండి, మేము అందరం సహకరిస్తాం. మంచి వినకొండ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. నీకు నేను క్యాబినెట్ హోదా అని చెప్తున్నావు. నీ క్యాబినెట్ హోదా మా మీద, మా కార్యకర్తల మీద కొట్టించడానికో, ఇనిమెలలో కార్యకర్తని కాళ్ళు పైకి లేపి తల కిందకు పెట్టి 45 నిమిషాల పాటు కొట్టారు. మీ సొంతూరులో 45 నిమిషాల పాటు అనిల్ అనే వ్యక్తిని ఆ విధంగా కొట్టారు. వాటి మీద మీ మనసు పెట్టండి. కొట్టించడానిక మీరు పాలన, మీ అధికారం, మీ క్యాబినెట్ హోదా? ఒకసారి ఆలోచించరా? ఇవన్నీ ఇంతటితోటే పోతాయా? ఇలాగే మీరు ఉంటారా? వీటన్నిటి గురించి మీరు మీ దృష్టిలో ఉన్నాయా లేవా? ఆయన ఎవరో కానిస్టేబుల్, ఆయన పూర్తి స్థాయిలో ఈపూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో. కంబాల శ్రీకాంత్ మాదిగా ఆధ్వర్యంలో కడతాల మండల కేంద్రంలో విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ రాగల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్లు 6,000కు, అలాగే అన్ని రకాల చేయూత పెన్షన్లు 4,000 పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న పెన్షన్దారులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా, కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా నెలకు 1000 కోట్ల చొప్పున 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పక్కదారి పట్టించడం అన్యాయమన్నారు. మొత్తమే నడవరాని వాళ్ళు ఉంటారు కదా, కండరాల కిడులతో లేవలేని స్థాయిలో ఉన్న వాళ్లకు నెలకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామన్నాడు. నవంబర్ లో ఆయన ఎలక్షన్ ప్రచారంలోకి వచ్చినప్పుడు డిసెంబర్ లో మా ప్రభుత్వం రాబోతుంది, డిసెంబర్ లో రాగానే మీ అందరికీ పెన్షన్లు పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 19 నెలలు అవుతాను.
ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయి 19 నెలలు అవుతుంది, 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. అయినా మన పింఛన్ల గురించి మాట్లాడతలేరనే విషయాన్ని ముందుగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అసలు ఈ పింఛన్దారులు ఎంతమంది ఉన్నారు అని లెక్క చేస్తే 45 లక్షల మంది తెలంగాణలో పింఛన్దారులు ఉన్నారు. ఒక 5 లక్షల మందికి ఇంకా అర్హత ఉండి వయసు ఉండి పింఛన్లు వస్తలేవు. వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నా వాళ్ళకి పింఛన్లు ఇస్తలేరు. కాబట్టి లాగిన్ ఓపెన్ కాకపోవడం వల్ల వాళ్ళకు దరఖాస్తు చేసుకున్నా కూడా అన్ని వయసు అర్హతలు ఉన్నా కూడా వాళ్ళకి పింఛన్ రాకుండా ఈ తెలంగాణలో దాదాపు 5 నుంచి 10 లక్షల మంది కొత్తగా జనాభా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఈ 50 లక్షల మందికి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000 వాళ్ళకి అందజేయాలని చెప్పి పోరాటం నడుస్తుందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇట్లా ఈ పోరాటం ఎందుకు చేయాల్సి వస్తున్నది అంటే మనకు రావాల్సిన బడ్జెట్ మీకు నెల 4,000కు వెంటనే పెంచాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000 పింఛన్ వెంటనే విజయవంతం చేయాలి. 21వ తారీఖు రంగారెడ్డి జిల్లా పింఛన్దారుల సదస్సును విజయవంతం చేయాలి. ఆమన్గల్లో జరిగే పింఛన్దారుల సదస్సును పింఛన్దారులు వికలాంగుల ఐక్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మంత్రి సీతక్క. కూటమి ప్రభుత్వంలో రైతులకు తీవ్ర నష్టం, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ బద్దిరాజు, కేటీఆర్. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.